ఎందుకంటే తన తలరాతను మార్చుకోవడానికి కాదు, భారతదేశంలో ఉన్న కోట్లాది మంది తలరాతలను మార్చడానికి ఆయన 18 గంటలు కష్టపడేవాడు. ఆ కష్టానికి మనం ఇచ్చే ఫలితం ఏంటి? ఆయన పడ్డ కష్టానికి మనం ఇచ్చే ఫలితం ఏంటి? అది కదా ఆయన గురించి మనం తెలుసుకోవాల్సింది. అలాగే ఆయన ఒక మాట అన్నారు, నేను పూజించే మతం మరియు స్వేచ్ఛ మరియు సమానత్వం మరియు సోదరభావాన్ని నేర్పుతుంది. కానీ నేటి సమాజంలో అవి ఏమీ లేవు. కులం పిచ్చి అని, మతం పిచ్చి అని, సమానత్వం లేకుండా ఉంటున్నాం. దీని కొరకు ఆయన కష్టపడదు, దీని కొరకు ఆయన జీవితాన్ని త్యాగం చేసింది, దీని కొరకు ఆయన విదేశాల్లో 18 గంటలు కష్టపడింది. ఇది కాదు మనం ఆయన గురించి తెలుసుకోవాల్సింది. అలాగే మిత్రులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరూ అనుకుంటారు ఒకటే వర్గానికి చెందినవారు. అది తప్పు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవారు కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న అనగారిక గొంతుకకు ప్రాణం పోసిన మహనీయుడు. అలాగే ప్రతి మహిళలకు ప్రతి మహిళలకు చదువుకునే హక్కు, ఆస్తి హక్కును కల్పించిన మహోన్నత వ్యక్తి ఆయన. ఆయన నుంచి అది కదా మనం నేర్చుకోవాల్సింది, ఇది కదా ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది. దీని కొరకు ఆయన కష్టపడ్డారు. అందరూ అంటారు ఒక్క వర్గానికి చెందిన వారిని ఆయన ఒక్క వర్గానికి చెందిన వారు కాదు. భారతదేశంలో ఉన్న 150 కోట్ల మంది గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న మహనీయుడు ఆయన. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారండి. ఆయన నుంచి అది మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళాలంటే అది మనం నేర్చుకోవాల్సింది. ఇది కదా మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది. అసలు మనం ఎందుకు చదువుకోవాలి మనం? బాబాసాహెబ్ మాటలో చెప్పాలంటే జ్ఞానం అనేది ప్రతి మనిషికి జీవితానికి ఉన్నది. మనం ఒకప్పుడు మనకు స్కూల్లో ప్రవేశం లేదు కాదు. ఈరోజు మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో మనం అందరం ఇక్కడ కూర్చొని కలిసిమెలిసి ఉంటున్నాం. ఈ అవకాశం ఊరికి రాలేదు. ఆయన ఎంతో కష్టపడ్డారు, దానివల్ల వచ్చిన ఫలితం ఇది. అందుకే మనం చదువుకున్న చదువు ఉద్యోగం కోసం, మార్పుల కోసం కాదు, సమాజంలో మార్పు కోసం చదవాలి. అందుకొరకు మనం చదువుకోవాలి, దాని కొరకు మనం కష్టపడాలి. అలాగే ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఒకటి లాస్ట్ అద్భుతమైన మాట చెప్పారు, ఆకాశంలోని ఉన్న నక్షత్రాలను లెక్క పెట్టడం కాదు, నీ కాళ్ళ కింద ఉన్న భూమి మీద నీకంటూ ఒక గుర్తింపును సాధించుకోవడం ముఖ్యమా. ఎంత మంచి మాట అది. మనం ఇక్కడ ఉన్నన్ని రోజులు మనకంటూ గుర్తింపును, గౌరవాన్ని సంపాదించుకోవాలి. ఆయనకంటూ గుర్తింపును, గౌరవాన్ని ఆయన సంపాదించుకున్నారు. ఈజ్ ఏ ఇండియన్ జూరిస్ట్, ఎకనామిక్స్, పొలిటీషియన్, సోషల్ రిఫార్మర్. ఆయన రాజ్యాంగ చైర్మన్, ముసాయిదా కమిటీ చైర్మన్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, రాజ్యాంగ శిల్పి. ఇది కదా ఆయన అంటూ తన గౌరవాన్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన సంపాదించుకున్నారు. అది కదా మనం నేర్చుకోవాల్సింది, ఇది కదా మనం ఆయన నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది. ఇది దాంతోపాటు మనం అందరం కట్టుకలిసిగా ఉండి అందరం సాధిద్దాం. ఆయన సమాజంలో మార్పు కోసం కష్టపడతాం. థ్యాంక్ యూ.